ఏం జరిగింది చెప్పాం. మీరు మ్యారేజ్ ఎట్లా అని చెప్పిన. మాదా అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? మాదైతే అరేంజ్డ్ మ్యారేజ్. అయితే ఇంకా ఏంటంటే లేపుకొని పెళ్లి చేసుకుంటాం కాదు అది. ఇంకా గుళ్ళో ఉన్నప్పుడు తాళి కట్టిండు. తాళి కడితే ఇది తాళేనా అని తీసేసిన. నేను రీల్స్ విషయం ఎత్తొద్దు అనుకున్నా. నువ్వు చెప్పేటి అన్ని ఆడ ఇంటర్వ్యూలో కూర్చొని నేను పెడుతున్నావు. లేదు అట్లా ఏం లేదు. ఆయన ఏమో లేపుకొని వెళ్ళినా అంటాడు. అట్లా లేపుకొని వెళ్ళటం గురించి కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత అందరిలో ఒప్పించి అప్పుడు మళ్ళీ చేసుకున్నాము. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ తర్వాత రిసెప్షన్ లాగా చేసుకున్నాం ఒక 2 months తర్వాత. మీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కాబట్టి మీ వాళ్ళు కూడా అందరూ ఒప్పుకున్నారు. మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ రిసెప్షన్ లాగా చేసుకున్నాం. పెళ్లి అయితే గుళ్ళనే అయింది, మళ్ళీ తాగట్లేదు కదా. అంతే అంతేనా? అంతే. పెళ్లి అయిపోయింది. ఇప్పుడు బాబు పాప. అవును. ఓకే, పెళ్లి అయిపోయింది. తర్వాత పెళ్లి అయిన తర్వాత ఎందుకు కొట్టినావచ్చు? ఏదో గొడవలు అయితే ఉంటాయి అన్నయ్య. అంటే గొడవలు అవుతా ఉంటాయి అంటే బయటి సందర్భమా? ఎందుకంటే ఆమెకు ముందే ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. దాని వల్ల ఏమైనా కొట్టాల్సి వచ్చిందా? ఎందుకంటే లవ్ చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఏమన్నా వెళ్ళిపోతుందేమో, మళ్ళీ బతిలాడుకోవాల్సి వస్తేమో, సైలెంట్గా ఉండి పెళ్లి అయ్యేదాకా ఆగి పెళ్లి అయిన తర్వాత ప్రతాపం అంతా చూపిస్తారు. అట్లా ఇట్లైనా అది ఇట్లా ఏమైనా జరిగిందా? చీటీ మాటికి అది లేదు ఇది లేదు అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఆ సందర్భంలో కొట్టిన. ఇప్పుడు షాప్ అప్పట్లో లేపినట్టు లేపినా నార్మల్ గానే కొట్టిన, కానీ గట్టిగానే తాకినట్టున్నా. నార్మల్ గానే కొట్టినట్టున్నా కానీ బాగానే తాకినట్టున్నా. ఏ ప్లేస్ లో ఎక్కువ కొడతాడు చెప్పమ్మా మీ ఆయన? ఈపు మీద కొడతాడు. చెప్ప మీద, ఈపు మీద. అంతే అంతే. నీకు ఏడు ఎక్కువ కొడితే దెబ్బ అంటే బాగా కోపం వస్తుంది? చెంప మీద కొడితేనా ఈపులనా? చెంప మీద కొడతాడు ఎక్కువసేపు. తెల్లమంటది కదా పానం, ఎర్రగా అయిపోతుంది. ఇంకా తెల్లగున్నాను కాబట్టి ఎర్రగా అయిపోతాయి. దిమ్మంటదా పానం? ఒకసారి దిమ్మ తిరుగుతుంది ఒక్కొక్కసారి. ఆ కొట్టుడు వల్లనే ఇట్లా తయారైనా అనుకోవచ్చా? అట్లా ఏం లేదు, ఉండటమే బక్కగా ఉంటాయి. ఇంకా అప్పుడు పెళ్ళప్పుడు ఇంకా తమన్నలాగా నాజుకున్నావా? తెల్లగా ఉన్నా ఇంకా అప్పుడైతే. తెల్లగా అడగట్లే, ఫిజిక్ అడుగుతున్నా. అదే వైట్ గా ఉండేదాన్ని, స్లిమ్ గా ఉండేదాన్ని బాగా. అంతే. అమ్మా ఈడికే కట్టెపుల్ల ఎక్కువ తల్లి, మళ్ళీ ఇంకా స్లిమ్ ఉన్నా చెప్తావు. అప్పుడు ఇంకా అట్లా ఉన్నా అంతే. ఆమె నీకు ఎందుకు నచ్చిందంటే ఏం చెప్తావు చందు? ఎందుకు నచ్చిందంటే కొంచెం ఇన్నోసెంట్ నాకు తెలిసినంత వరకు. మీ ఆయన చాలా డేంజర్, నువ్వు గుర్తుపెట్టుకో. తెలుసు నాకు చాలా. సైలెంట్ గా కూర్చొని మంచి మంచి పోరులను మెల్లగా నన్ను చూస్తున్నాడు అని అబ్జర్వేషన్ లో పెట్టిస్తాడు. ఈయన డౌట్ రాదు, ఈయన సైలెంట్ గా చూస్తాడు, వాళ్ళగా చందు నన్ను చూస్తున్నట్టు అనే డౌట్ వచ్చేలాగా చేస్తాడు. నీకు సందర్భం చెప్తా. భద్రాచలంలో ఒక క్యాండిడేట్ ఉండే, పొద్దున వస్తే సాయంత్రం వరకు కూడా పోరు. ఇదే లుక్, సైలెంట్ గా ఏం తెలియని సొంటలో కూర్చుంది. ఇప్పుడు ఇక్కడ ముంగట నువ్వు కూర్చున్నట్టు అంతే. ఇంకా చాలా డేంజర్, నాకే తెలుస్తుంది. చాలా చాలా అంటే చాలా డేంజర్. ఇట్లా కూర్చుంటాడు ఇంకా డీసెంట్ గా, ఎవరికి ఏం తెలియదు. కొబ్బరి బొండల దగ్గర ఏమైనా సెటప్లు ఎందుకంటే అబ్బాయి అనక ఖచ్చితంగా ఉంటాయి. డౌట్ వచ్చింది ఎప్పుడన్నా మీ ఆయన? ఉన్నా కూడా నేను పట్టించుకోను ఇంకా. ఎందుకు? మా ఆయన గురించి నాకు తెలుసు. ఆయన తప్పు చేస్తే ఎప్పుడన్నా నువ్వు తప్పు చేస్తే ఆయన అట్లా లేదు అట్లా క్వశ్చన్ కూడా ఉండదు నాకు. ఎందుకంటే అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికే వస్తాడు, భార్య కాబట్టి. ఇన్ కేసు నేను వదిలేసి ఇంకో అమ్మాయిని తీసుకొని పోతే? అట్లాంటి లేదు ఆలోచన కూడా నాకు. ఎవరికి? నాకు. నీకుందా నేను చెప్పట్లా, ఆయనకి చెప్తాను. వదిలేదు అంటే ఆయన ఆమె ఎవరైతే ఒక ఆమె వచ్చిన ఆమె, నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే అటు ఇటు తిరిగి నా దగ్గరికి వస్తాడంటే అందరికంటే ది బెస్ట్ అను. అవును, భవాని అంత ది బెస్ట్. బెస్టే నేను. ఎందుకంటే భార్య ఉన్నా, తన కష్ట సుఖాల్లో నేనున్నా, ఎవరేం ఉండలేదు. కష్ట సుఖాల్లో ఉన్నాను, తనకు తోడుగా ఉన్నాను. తన కష్టం వచ్చినప్పుడు నేనే పక్కన ఉన్నాను, ఇప్పటికి కూడా పక్కన నేనే ఉంటాను తనకి. అది పెట్టుకుండు ఎప్పుడైనా సరే. నిజం చెప్పు చందు, ఎప్పుడు కొబ్బరి బొండల దగ్గరికి ఎవరైనా అమ్మాయి వచ్చిన వారు భలే ఉంది ఎప్పుడు అనిపించలేదా? ఎవరో ఒకరు వచ్చినప్పుడు అనిపిస్తుంది, ఎవరో ఒకరు కానీ రారు కదా. మీ వైఫ్ మర్చిపోతావు అప్పుడు? లేదు, ఏమి ఉంటది కానీ అమ్మో తెలిస్తే డేంజర్ అవుతుంది అనుకుంటాం. ఎవరైనా గెలికిన చూడడం వరకు అంతే, చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది, భలే ఉంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో. అట్లేం లేదు, చూస్తాం వెళ్ళిపోతుంది, అంత అయిపోతుంది. డబ్బులు ఇస్తేప్పుడు ఇట్లా ఇట్లా చేయబట్టుకుంటావు, ఇట్లా లేదంటే ఇట్లా ఇట్లా తీసుకుంటా. ఆన్లైన్ చేస్తారు కదా, ఆన్లైన్ చేస్తారా? చెప్పాలి ఆన్లైన్ పని చేయట్లేదు, చేయబట్టుకోనికి. ఎవరైనా గుర్తిపోయిన మీ కొబ్బరి బొండాలకు వచ్చి గుర్తుండిపోయిన అమ్మాయి ఉందా ఎవరైనా పడుకున్నప్పుడు కళ్ళలోకి వచ్చి? మీ వైపు పక్కన ఉన్నప్పుడు నీ కళ్ళ అప్పుడప్పుడు ఏదేది వస్తారు కదా, మీరు బాగా కొడతారు కొంచెం కొబ్బరి దిగారా అట్లా నార్మల్ మాట్లాడతారు కదా. ఏమంటారు బాగా కొడతారు మీరు?
మీరు బాగా బాగా కాయలు మంచి ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది ఎవరు, మీ వైఫా బయట ఉన్న? ఏంటి కొబ్బరి బోండాలు కొబ్బరి బోండా. కొబ్బరి బోండాలు కదా. అదే మరి ఇంకేం కొడుతావు అంత నుంచి. కొబ్బరి బోండాలు కదా. మామూలుగా వస్తారు కదా ఎవరో అమ్మాయిలే గానీ అబ్బాయిలే గానీ, కొద్దిగా నువ్వు వాటర్ ఉన్న కాయలు బాగా కొడతావు, అందుకే నీ దగ్గరకు వస్తాం బాగా, అందుకే నీ దగ్గరకు వస్తాం అంటారా. కాయలు ఎప్పుడు కాయలు నీళ్ళునే చూసి బాగా కొడతావు కదా, అందుకే నీ దగ్గరకు వస్తాము, దూరం నుంచి కూడా నీ దగ్గరకు వచ్చి తాగిపోతావు అంటారు. ఇంకా అలా తప్పించుకుంటాండి అమ్మాయిలు. ఇంకా రెగ్యులర్ గా నిన్ను చూడడానికి ఎవరైనా అమ్మాయి వస్తుందా కొబ్బరి బొండలు వంక పెట్టుకొని? వస్తారు కానీ మనకు అర్థం కాదు కదా, తాగుతారు వెళ్ళిపోతారు. మెల్ల ఇట్లా చూస్తారా తాగుకుంటా దొంగ చూపులు? ఎవరన్నా అబ్జర్వేషన్ చేసిన ఎవరన్నా? చేయలేదు. ఏమన్నదిలే మీ ఆవిడ, నేను చెప్తా. ఏం చేయలేదు అట్లా. ఏం చేయలేదు. ఓకే. నిజం ఏముంది చందు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. నీ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా ఇది? అవును. జెన్యున్ గా మాట్లాడుకున్నాం, ఓపెన్ గా, ఫన్నీగా, భలే ఉంది ఇంటర్వ్యూ. ఓకే. నువ్వు ఏ అమ్మాయినన్నా కొబ్బరి బొండలకు వచ్చినప్పుడు ఈ అమ్మాయితో సెక్స్ చేయాలన్న ఫీలింగ్ వచ్చింది? అట్లా ఏం లేదు. కళలోకి వచ్చినప్పుడు ఏమనుకుంటావు, ఓన్లీ కాల్ చేసుకొని కిచ్ చేయాలనిపిస్తుందా, లేదంటే ఈ అమ్మాయితో ఒక రోజు ఉంటే బాగుండదు అనిపిస్తుంది? పెళ్లి కాకముందు ఉండే కానీ పెళ్లి అయినాక అట్లా. పెళ్లి కాకముందు నుంచి కొట్టుడేనా నీ కొబ్బరి బొండలు? కొబ్బరి బొండలు లేదు. పెళ్లి కాకముందు అట్లా అంటే ఆలోచనలు ఉండే తప్ప పెళ్లి అయినాక లేదు. నీకు దొడ్డుకున్న అమ్మాయి ఇష్టమా పక్కకున్న అమ్మాయి ఇష్టం? దొడ్డు సన్నం అని కొంచెం నార్మల్ గా ఉంటే ఇష్టం. మీ వైఫ్ నార్మల్ ఉంది, వాళ్ళకంటే బాగుంది కదా. మరి వేరే అమ్మాయి ఎందుకు వస్తుంది మా ఇంటికి? సాటిస్ఫాక్షన్ లేకనా? పెళ్లి కాకముందు వచ్చింది అన్న, పెళ్లి అయినా ముచ్చట. పెళ్లి కాకముందు దేవుడు వేరు. నువ్వు ఆమె సింగల్, నేను ఈమెతో, నేను వర్జను, ఈమెతోనే అంటే ఆమె నమ్మతలేదా? ఇప్పుడు నేను నమ్మతలేను నువ్వు చెప్పేది. ఇప్పటి విషయాలు చెప్పు. ఇప్పటి విషయాలు అంటే ఇప్పటి వరకు అయితే రెగ్యులర్ గా నీ దగ్గరికి వచ్చే కస్టమర్లు రెగ్యులర్ గా వస్తారా? రెగ్యులర్ గా వస్తారు. పెళ్లిగా నమ్మాయిలా పెళ్ళయ్యా ఆంటీలా? ఎక్కువ ఆంటీలో వస్తారు. ఆంటీలో వస్తారా? మీ ఆవిడ చూస్తుంది ఇంటికి వెనక చెప్తాను సంగతి. అట్లా ఏం లేదు, చెప్తున్నా డైరెక్ట్ గా. పెళ్లి అయిన ఆంటీలు ఎక్కువ వస్తారు, అమ్మాయిలు ఎప్పుడో ఒకసారి వస్తారు. వచ్చిన వాళ్ళ డాడీ వాళ్ళతోనే వస్తారు. ఇదే టెన్షన్ చూసినా మీ ఆయనలో నిజ రూపం బయట పెడుతున్నాం. అట్లేం లేదులే, ఫన్నీ గానీ. ఓకే, నీకెప్పుడన్నా పెళ్ళైన తర్వాత ఈయన కాకుండా నేను నా ముందు లవ్ చేసిన పెళ్లి చేసుకుంటే బాగుండు, వేస్ట్ గా పెళ్లి చేసుకున్నా అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు? అట్లా ఏం రాలేదులే కానీ ఇంకా కష్టాలు అన్నాక వస్తాయి ఇవి. మేజర్ గా మీకు పెళ్ళైన తర్వాత వచ్చిన కష్టం ఏంది, మీరు బాధపడ్డ సందర్భం? ఇంకా అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎవరైనా వదిలేస్తారు, వాళ్ళకి పెళ్ళి అయిపోయింది, వాళ్ళదే ఇష్టం, ఇంకా మనం మనీ పరంగాని దేని పరంగాని ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నట్టు ఉంటారు ఎవరైనా సరే. అంతే కదా. అట్లా ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది మాకైతే. వదిలేయాలన్న ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా? లేదు, కానీ మనీ ప్రాబ్లం వల్ల భయం వేసేది. భయం వేసిందంటే వదిలేస్తానేమో అని? అట్లా ఏం లేదు, ఇంకా అది ప్రాబ్లం మాకు. అదైతే పైసలు లేనప్పుడు ప్రాబ్లం వచ్చేది అన్నట్టు. పైసలు లేవు కదా, ఎట్లా రేపటికి ఎట్లా, అంతే. ఓకే. చందు, నీకు శోభనం అన్న రోజు ఎట్లా, నీ ఫీలింగ్ ఏంటి? అది అట్లా ఏం లేదు. అంటే అరే నేను అనుకున్న అమ్మాయి అంటే నువ్వేదో, నేను దాని గురించి అడగట్లే. ఆ రోజు ఒక ఉంటది కదా, నేను ఇన్ని రోజులు లవ్ చేసిన ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అన్న ఫీలింగ్ ఉంటది. నీ ఫీలింగ్ ఏంటి ఆ రోజు గదిలోకి వెళ్లే ముందు? పట్టాలనుకున్నా, పటాంచిన, పెళ్లి చేసుకున్నా, దీని తల్లి పడ్డది అన్న ఫీలింగ్ ఉంటది కదా. మొత్తానికి అయితే పెళ్లి చేసుకున్నా అనుకున్న అమ్మాయిని, ఫస్ట్ లవ్ చేసిన ఫస్ట్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నా. నీకు శోభనం ముందే అయిపోయినట్టుందిగా? అట్లే లేదు, మరి ఫీలింగ్ ఉంటది కదా. సరే ఈ అమ్మాయి నిజంగానే చూడడానికి బాగుంది, సరే నాజుక్కుంది, ఓకే, అందుకే పడేసినావు. నువ్వు ఎడ్డు, నువ్వు చూడడానికి ఎడ్డోని కానీ నువ్వు చాలా మూరా అనుకున్నావు. అర్థమవుతుందా? నిజమా కాదమ్మా? చూడడానికి సింపుల్ గా ఉంటాడు కానీ చాలా డేంజర్. చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాడు కానీ చాలా డేంజర్.